సమర్థ సద్గురు సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి శ్రీ స్వరాంజలికి స్వాగతం. సాయి స్వరాంజలిని వీక్షించే అందరూ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులవుతారు. సాయి భక్తులందరికీ సాయి అనుగ్రహం ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. సాయి ఏమంటున్నారో వినండి. నేను ప్రతి మనిషికి ఒక్కో అవకాశం ఇస్తూ ఉంటాను. అది పోగొట్టుకుంటే పోనీలే అని మరో అవకాశం కూడా ఇస్తాను. పదే పదే వాటిని వృధా చేస్తే నేను మాత్రం ఏం చేయగలను? వయసు అయిపోయాక చేయగలిగేది ఏముంటుంది? అనేక జన్మలెత్తుతూ బరువులు మోస్తూ ఆ బతుకులు అలా వెళ్ళిపోవాల్సిందే. అందుకే కాలాన్ని వృధా చేసుకోకు. నీకోసం ఒక మార్గం సిద్ధం చేసి ఉంచాను. ఆ మార్గంలో నడువు. అవసరమైతే నా చేయందుకో, నన్ను చేరుకో. నా నామస్మరణతో నీ హృదయం ప్రతిధ్వనించాలి. నా లీలలు నీ చెవుల్లో గింగుర్లాడాలి. అది సదా నీకు ప్రశాంతతను కలిగిస్తుంది. నా నామమే నిన్ను ఇలలో దడిచేర్చి పావన మంత్రం. అది నా వద్దకు నిన్ను నేరుగా తీసుకురాగల శక్తి మంత్రం. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, సర్వత్రా ఉన్నాను. అంతటా నా ప్రేమ పరివ్యాప్తమై ఉంది. నా ప్రేమను ఎవరు పొందుతారా అని నిరీక్షిస్తూ ఉన్నాను. నా ఈ అమూల్యమైన కానుకను అందుకోండి. ఈ దివ్య ప్రేమ ప్రవాహంలో మునగండి. ఆధ్యాత్మికంగా నీలో కలిగే ఊహలను అలానే వదిలివేయకు. నీకు ఏ సందేహం కలిగినా నన్నడుగు. నేను సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ నేలపై నడయాడుతున్నదే ఇందుకోసం. సద్గురువు మాత్రమే శిష్యులకు సరిగా బోధించగలరు. నేను సద్గురువును. నీకోసమే నేను జ్ఞానం సంపాదించాను. ఈ భూమిపైకి నీకోసమే వచ్చాను. దృఢమైన విశ్వాసం, చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక ప్రయత్నం, తరిగిపోని సహనం ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే కనుక నీకొక కొత్త ప్రేమను ఆవిష్కరించి చూపుతాను. దానిని పొందాలంటే నేను కావాలని గట్టిగా అడుగు. వెంటనే నీకోసం తరలి వస్తాను. మానవాళి ఉద్ధరణకే నేను ఈ నేలపై నడయాడుతున్నాను. నా మార్గంలో నడిచే నువ్వు, దారి తప్పిన వేరొకరు కూడా నా అనుగ్రహానికి పాత్రులే. నీ ప్రయాణం ముందుకు సాగేలా చూడ్డానికి మరొకరిని దారిలో పెట్టే అందుకే నేను అవతరించాను. నేను అందరివాడిని అని గుర్తుంచుకో. నువ్వెన్ని కానుకలు సమర్పించినా నాకు తృప్తి లేదు. ఒకే ఒక్క కానుక మాత్రం నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తాను. అది నీ హృదయంలో నుంచి వచ్చే ప్రతిఫలాపేక్ష కాకుండా బహిర్గతమయ్యే కానుక. దాని పేరే ప్రేమ. నీ మంచి మనస్ఫూర్తిగా నేను స్వీకరించే కానుక ఇదే. నీ గతం గురించి నీకు గుర్తున్న దానికంటే నాకు ఎక్కువ తెలుసు. నీ వర్తమానం ఆధారంగా మాత్రమే నేను నిర్ణయాలు తీసుకోను. నీ భవిష్యత్తును నేను ముందే చూశాను. నీ గత కర్మలను చూసి, నీ వర్తమాన ఆధ్యాత్మిక సాధనను చూసి నేను నిర్ణయాలు తీసుకుంటాను. నీ వర్తమానం కొన్ని సందర్భాల్లో నీ భవిష్యత్తును మారుస్తుంది. అందుకే అంతా నాకు వదిలిపెట్టమని అడుగుతూ ఉంటాను. కొందరు పిలవగానే పలుకుతాను, కొందరు జీవితాంతం పిలిచినా పలుకను. నా పట్ల నీ భక్తిని, నన్ను ప్రేమించటంలో నీకున్న చిత్తశుద్ధిని బట్టే నేను స్పందిస్తాను. నీ ఆధ్యాత్మిక సాధనను చిత్తశుద్ధితో సాగించు. నీ కార్యనిర్వహణకు కావలసిన శక్తిగా నన్ను చేసుకో. నేను ఎల్లవేళలా అంతటా ఉంటాను. నా కోసం నిజాయితీగా అన్వేషించు. నీ చుట్టూ నన్ను ఆవరింపచేసుకో. సదా నీ కనుల ఎదుట నా రూపాన్ని ప్రతిష్ఠించుకో. అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి. అటువంటి వారికి నేను మిక్కిలి సాయపడతాను. అహంకారం మచ్చుకైనా మీ మనసులో లేనప్పుడు మీ హృదయాల్లో నేను శాశ్వతంగా కొలువుండిపోతాను. నాకు రూపం లేదు, కానీ నీ కోసం ధరిస్తాను. అది కూడా నువ్వు నన్ను ఏ రూపంలో చూడాలనుకుంటున్నావో ఆ రూపంలోనే దర్శనమిస్తాను. నీ హృదయంలో నుంచి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం వెలువడ్డాక నువ్వెలా కోరుకుంటే అలా నేను కల్పిస్తాను. నా అవతార ప్రాశస్త్యం బహు విశిష్టమైనది. భక్తులు కోరినవి ప్రసాదించటం నా పని కాదు. నా భక్తులకు ఏది మంచిదో అదే అనుగ్రహించటం నా ప్రత్యేకత. ధనధాన్యాలు, వస్త్రాభరణాలు నాకు అవసరం లేవు. నేను మీ నుంచి కోరేది రెండు. ఒకటి శ్రద్ధ, 2 సబూరి. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొనేవన్నీ నువ్వు చేసుకున్న కర్మల ఫలితాలే. కర్మల వల్ల కలిగే వ్యధలను మర్చిపో.
శిక్షించటం, బాధించటం సాయితత్వం కాదు. ఏ పండు పక్వానికి వచ్చిందో, ఏ పండు ఇంకా ఎన్నాళ్ళు చెట్టునే ఉండాలో నిర్ణయించేందుకే నేను మీ మధ్య నడయాడుతున్నాను. నువ్వు ఎంచుకోవడానికి మీ ముందు ఎన్నో ఉంచాను. నేను కూడా మీ ఎదుటే ఉన్నాను. ఎంపికలో విజ్ఞతను ప్రదర్శించు. నిశ్చింతగా నీ జీవితాన్ని ఏలుకో. అనిత్యమే నీ జీవిత తత్వం. అది స్థిరత్వం లేనిది, చంచలమైనది. నీ జీవితంలో కొత్త అవస్థ సంభవించినప్పుడల్లా గత అవస్థలోకి నీ అనుబంధం తెగిపోతుంది. దానిపై ప్రేమభావం మిగులుతుంది. అనుబంధాలుండవు, వ్యాకులతలుండవు. ఒకటి మాత్రం నిజం, మార్పు చెందనది ఒక్కటే, అదే నా ఉనికి. సర్వత్రా నీలోనూ నీ చుట్టూ అది స్థిరంగా ఉంటుంది. పక్కవాడి కంట్లో నలుసు తీయాలని ప్రయత్నించకు. నీ కంట్లో ఉన్న ఇతరుల తప్పులను ఎంచడమే దూలాన్ని ముందు తొలగించుకో. అంతేకాదు, ఎవరి మనసులో ఏ భావం ఉంటుందో దానిని బట్టే ఫలితం ఉంటుంది. మీరు మనస వాచ కర్మణ నన్నే నమ్ముకుంటే కనుక మీ మనసులో కలిగే మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ ప్రతిదీ నా దృష్టిని దాటిపోలేదు అని గ్రహించండి. ఎంతో దూరంలో ఉన్నా నేను నా భక్తుల మదిలో మెదిలే చిన్న మంచి భాగాన్నైనా గుర్తించి ప్రోత్సహిస్తాను. చిన్నపాటి చెడు తలంపునైనా తుంచివేస్తాను, కనువిప్పు కలిగిస్తాను. ఇవన్నీ నా అవతార ప్రాశస్త్యాలే. మీలో కలిగే ప్రతి ఆలోచన నన్ను చేరుతుందన్న విషయం నిరంతరం గుర్తుంచుకుంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనసులోనికి చేరవు. ఎక్కువ మాట్లాడక హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోండి. సుఖదుఖాలను సమంగా చూస్తూ పోటీలు, వాదులాటలు, వంతులు మాని కోపతాపాలను, అహంకారాన్ని విడిచిపెట్టి హర్షం, ద్వేషం అనే వికారాలకు లోను కాకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. సౌశీల్యాన్ని అలవర్చుకో. అప్పుడే నేను నీ వాణ్ణవుతాను. కోపాన్ని విడనాడు, ద్వేషాన్ని జయించు. ఈర్ష్యను దరిచేరనివ్వకు. నన్ను మాత్రమే కోరుకో. భయానికి భయపడకు. అసూయ జోలికి వెళ్ళకు. దురాశ అసలే పడకు. నన్ను మాత్రమే ఆశించు. నన్ను నీలోనూ కలుపుకో. ఇతరుల దోషాలను ఎంచకు. వాటిని నీలో మొదట వెతుక్కో. ఇతరుల లోపాలను వెతకటానికి నిన్ను ప్రేరేపిస్తున్నదేమిటో గుర్తించు. అదే భావనతో నీలోని లోపాలను గమనించుకో. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ హృదయం శుద్ధమవుతుంది. అప్పుడే నేను అందులో నివసిస్తాను. ఏ విషయంలోనూ విదండ తాండవం వద్దు. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనకున్న అర్హతను బట్టే మనకు దక్కేది ఉంటుంది. ఉన్నదాంతోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి. అంతే తప్ప వాటినెవరూ సృష్టించరు. మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాం. నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు. అదే ఆనందయోగం. కోరికలు తీరితే పొంగిపోతున్నావు, తీరకుంటే కుంగిపోతున్నావు. దేవుడిలా చేశాడేమిటని రుసరుసలాడుతున్నావు. కష్టం, సుఖం అనే విషయవలయాన్ని సృష్టించుకున్నది నీవే కదా. అవి కలిగేది నీ వైఖరిని బట్టే కదా. అనుకూల ఫలితాలు కలిగితే నీ ఘనతగా మురిసిపోతున్నావు. వ్యతిరేక ఫలితం రాగానే దేవుడిని నిందిస్తున్నావు. కష్టసుఖాలకు అతీతంగా బ్రతకటం నేర్చుకో. మనసును శుద్ధం చేసుకో. నీ అర్హతకు తగినంతే నీకు లభిస్తుంది. ఎంత దక్కితే అంతే భగవదనుగ్రహంగా భావించు. నీ పరిశుద్ధతను నేర్చుకోవాలనే నీ చిత్తశుద్ధిని, నాపై నీకున్న విశ్వాసాన్ని, కార్యనిర్వహణలో నీకు పట్టుదలను అన్నిటినీ పరిశీలించిన మీదట మాత్రమే నా బోధనలకు స్వీకరించే అర్హత నీకున్నదని భావిస్తే వాటిని నీకిస్తాను. అటు ఇటు పరుగులు తీయకు. ఇంద్రియాలకు లొంగిపోకు. దేదీప్యమానంగా వెలిగే కోరికలను చూసి ఆశపడకు. అవి నిన్ను భస్మం చేయడానికి అలా వెలుగుతున్నాయని తెలుసుకో. నా నామరూపాల చల్లదనాన్ని ఆస్వాదించు. నా నామాల పుష్పహారాన్ని హారంగా ధరించు. నేను నీకిచ్చే ఆయుధం ప్రేమ. ఆ ఆయుధం కోపానికి అతీతం, దురాశకు దూరం. ఈర్ష్యను అణచివేస్తుంది, గర్వాన్ని కాలరాస్తుంది. ద్వేషంపై విజయాన్ని సాధిస్తుంది, అశాంతిని తుడిచివేస్తుంది. ఇతర ఆయుధాలేవీ సాధించలేని విజయాన్ని ప్రేమ సాధిస్తుంది. దాంతో నీలోని అంతఃశత్రువులను జయించు. రాక్షసత్వాన్ని త్యజించు. అవలక్షణాలను విడిచిపెట్టు. మానవునిగా మనుగడ ఆరంభించు. చివరకు దివ్యుడవు అవుతావు. ఎవరికి ఏది కావలిస్తే అది ఇవ్వగలను,
కానీ పుచ్చుకున్న వారికి యోగ్యత అర్హత ఉన్నాయా లేదా అనేది మొదట నేను పరీక్షిస్తాను. నేను చెప్పింది జాగ్రత్తగా వింటే మీరు తప్పక మేలు పొందుతారు. నేనెప్పుడూ ఈ మసీదులో కూర్చొని అసత్యాలు పలకను. నా హృదయంలో ఉన్నదే బయటకు చెబుతాను. విన్నవారు రక్షణ పొందుతారు. సాయి ఎక్కడ ఉంటే ఆనందం అక్కడుంటుంది. పిలిస్తే పలికే ఆ సాయిదేవుని ప్రేమను అందరం అందుకుందాము. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.